లో వీళ్ళు సక్సెస్ అవుతారంటారా సార్? కబీర్ కావచ్చు, ఓవైసీ కావచ్చు వీళ్ళిద్దరు జోడీ విపరీతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారంటారా? బీహార్‌లో అట్లా అయింది కదా! బీహార్‌లో 5 సీట్లు వచ్చినాయి పోయినసారి. ఈసారి బెడిసి కొట్టింది. అంటే అందరూ అన్ని సార్లు మోసపోరు కదా! రోజా హ్మ్. గారు. ఎప్పుడో ఒకసారి మోసపోతారు కదా! అందుకని బీహార్‌లో పోయినసారి ఇది 2000 మొన్నటిది కాకుండా అంతకుముందు ఎన్నికలు చూసుకుంటే 5 సీట్లు వచ్చినాయి బీహార్‌లో. ఇది ఎంఐఎంకు. హ్మ్. అట్లా జరగట్టే కదా రకరకాలుగా. ఇక్కడ కూడా నమ్ముతారా లేదా తర్వాత సంగతి గానీ, ముస్లిం ఓట్స్ మన వాళ్ళకేసుకుందాం. మన ఎంఐఎం గదా! లేకుంటే మన కబీర్ గదా! అంటే తృణమూల్ కాంగ్రెస్ విడిపోయి బయటకు పోయింది కదా! కనుక అట్లా ఏమైనా లొంగితే ఎవరికి నష్టము? సెక్యులర్ పార్టీస్ నష్టం. అంటే కరెక్ట్. ఇంక్లూడింగ్ నాకు మా తృణమూల్ కాంగ్రెస్ గాని, లెఫ్ట్ పార్టీలకు గాని, లేకుంటే కాంగ్రెస్ నష్టం. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పుట్టేట్లు పోయినాయి గనుక అటు నష్టమైతే లాభం పొందేది ఎవరంటే బీజేపీ కదా! అవును. అందుకనే ఎంఐఎం ఓ రకంగా చెప్పండి బీజేపీకి పార్ట్ బి పార్టీగా ఉన్నది అనే మాట ఒకటొస్తున్నది. ఇంకొక వివాదం కూడా అక్కడ ఉంది రోజా గారు. ఒకటేందంటే మనకు ఏదైతే ఆహ్, బెంగాల్ విభజన కూడా. అవును. ఒకనాడు బెంగాల్ విభజన అంటే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఇప్పుడు ఉన్న బంగ్లాదేశ్, ఇప్పుడున్న పశ్చిమ బెంగాల్. ఆనాడు బ్రిటిష్ కాలంలో విడగొడతామనుకుంటే ప్రాణాలకు తెగించి పోరాడారు. అప్పుడే కదా వందే మాతరం గీతం పుట్టింది. ఇప్పుడు సరిగ్గా ఇప్పుడున్న బెంగాల్ రాష్ట్రాన్ని ఏ ఉత్తర మన బెంగాల్ రాష్ట్రాన్ని విడదీద్దామనుకుంటున్నారు. యాక్చువల్‌గా మనం చికెన్ నెక్ అంటే పైన అంటాం. హ్మ్. చికెన్ నెక్ దీని మీద పశ్చిమ బెంగాల్ పైన ఉంటది. ఏది మనకు ఈశాన్య బెంగాల్ విభజన ఉత్తర బెంగాల్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలి. ఎందుకంటే సున్నిత ప్రాంతము సరిహద్దుల్లో ఉంటే సున్నిత ప్రాంతం అనే మాటతోని అనే ఒక వివాదం పలువురు అంటున్నారు. దాని మీద ఏమవుతుందంటే ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే బెంగాల్ విభజనకు ఇప్పుడు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది. అధికారంలో లేని బీజేపీ వ్యతిరేకిస్తుంది. హ్మ్. జనరల్‌గా ఏముంటదంటే అవునంటే ఒకరు కాదంటారు. అసెంబ్లీలో నిన్నగాక మొన్న తీర్మానం చేశారు. ఏది బెంగాల్ విభజనకు వ్యతిరేకం మేము బెంగాల్ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉండాలే అని బీజేపీ సవరణ ప్రతిపాదించింది దాని మీద. ఒట్టిగా వ్యతిరేకమని రాయకండి. హ్మ్. అదే మాటను ఇంకో రాసుకుంటూ అంటే కమ్యూనిస్టులు గెలిచినట్టు మన బీజేపీ గెలిచినట్టుండదు కదా అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ ఏం చేసిందంటే ఆ మాట వాడకుండానే అదే అర్థం వచ్చేటట్టు భాష మార్చి నిన్న కాక మొన్న బెంగాల్లో తీర్మానం కూడా చేశారు. హ్మ్. బెంగాల్ విభజన ఎట్టి పరిస్థితుల్లో లేదు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉత్తర బెంగాల్ మార్చాల్సిన అవసరం లేదని. కానీ నిజంగా ఏందంటే మేధావులు గాని కొందరు ఎవరైతే ఈ విభజన కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి రావాలని కోరుకునే వాళ్ళందరేమో ఉత్తర బెంగాల్‌ను దాదాపు 35 నియోజకవర్గాలు వస్తాయి ఉత్తర బెంగాల్‌లో. హ్మ్. అవన్నీ వేరుగా ఒక రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తేనే రేపు బంగ్లాదేశ్ నుంచి భద్రతా పరంగా పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చని మాట్లాడుతున్నారు. కానీ 2 ప్రధాన రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఇప్పుడు బెంగాల్ విభజన ప్రధానాంశమైంది ఎన్నికలు. సార్ రెండోది ప్రధాన అంశం. మూడోది ఏంటంటే మనకు ఈ మందిర్, మస్జిద్ వివాదం ప్రధాన అంశం. ఈ హ్మ్. 3 అంశాల మీదనే మొత్తం రాజకీయాలు జరిగేటట్టున్నాయి. ఇప్పటికే మనకు కాంగ్రెస్ గాని, కమ్యూనిస్టులు గాని వాళ్ళిద్దరు కలవడం లేదు. కలిసినా కూడా అక్కడ పెద్ద లాభం లేదంటున్నాను నేను. హుహు. అంటే ఇప్పుడు ప్రధానంగా రేపొచ్చే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ మన బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటదని నేను అనుకుంటున్నాను. సో, శువేందర్ బీజేపీ అధికారికి అక్కడ వెస్ట్ బెంగాల్‌లో పాగా వేయడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు సార్? అంటే ఇప్పటికే షా, మోడీ షా అయితే ప్రచారం తీవ్రంగా ఉంది. అలాగే ఇప్పుడు మోడీని కూడా బహిరంగ సభలకు తీసుకురావాలంటే ప్లాన్ చేస్తూ ఉన్నారు. అండ్ జై శ్రీరామ్ నినాదానికైతే ఇంకాస్త పదును పెంచి ఇంకా దాన్ని ఇది చేస్తున్నారు. సో, ఇటువైపు బంగ్లా అల్లర్లు, హిందువులపై దాడులు ఇవన్నీ కూడా మైనస్‌గా చూపించి దీదీకి ఇది మైనస్ చేస్తూ వీళ్ళు బీజేపీ గ్రాఫ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుందంటారా? మొన్న బీహార్‌లో గెలిచిన తర్వాత అమిత్ షా గాని, మోడీ గారు గాని ఏమంటున్నారంటే, ఇక తర్వాత వంతు పశ్చిమ బెంగాల్‌దే అని. ఆ అవును. తర్వాత తెలంగాణ పెట్టున్నారు. హ్మ్. 2028 లాస్ట్‌లో 2029 వచ్చేసి. కనుక మొట్టమొదటి టార్గెట్ రేపు 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు 2026 ఇప్పుడు ఏప్రిల్, మేలో మొదటిదేమో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్. ఆ హ్మ్. 3 రాష్ట్రాల్లో ఎలాంటి అవకాశాలు లేవు. అందుకని అక్కడ ఏ మాత్రం ఛాలెంజ్ చేస్తలేరు. ఇక్కడికొచ్చే అమిత్ షా అయితే మొన్నటికి మొన్న 3 రోజులు అక్కడనే తిష్టవేసి పెద్ద ఎత్తున మరి మందిర్, మసీద్ వివాదాన్ని పెద్ద ఎత్తున చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు హిందూ ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. అందులో భాగంగా 24 పరిగణనలో జరిగిన హింస, అట్లాగే మనకు బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఒక ఊళ్ళో పెద్ద ఎత్తున జరిగిన హింస అవన్నీ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా రోహింగ్యాలు లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ ఓటర్లు వీటి మీద సార్‌ను సమర్థించుకునే చాలా పెద్ద ఎత్తున ఈ విదేశీ ఓటర్లను తీసేయాలి అనే దాని మీద కూడా ఉద్యమిస్తున్నారు. అందుకని మోడీ గారు కూడా అతి త్వరలో ఈ వరుసగా వస్తారు. మొన్న కూడా పోయిండ్రు. మన కలకత్తాలో సభలో ప్రసంగించారు. అట్లాగే ఈశాన్య భారతదేశం కూడా వెళ్లి అక్కడ సభలు ప్రసంగించారు. ఆ మొత్తాన్ని పశ్చిమ బెంగాల్ ఈసారి స్వాధీనం చేసుకుంటే భారతదేశం ఆత్మను స్వాధీనం చేసుకున్నట్టే అన్న మాట వస్తుంది. ఇది ఉత్తర భారతదేశమే కాదు
ఇటు తూర్పు భారతదేశం కూడా మేము స్వాధీనం చేసుకుంటున్నాం. ఈశాన్య భారతదేశంలో ఇప్పటికీ 4-5 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది ఇప్పుడు చూస్తుంటే మనకు. కనుక ఏమున్నా పశ్చిమ బెంగాల్ స్వాధీనం చేసుకుంటే అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు కదా మన పశ్చిమ బెంగాల్ ద్వారానే కలకత్తా ద్వారం తెలుసుకొని లోపలికి ఎట్లా వచ్చిండో ఇవాళ మిగతా అంతా దక్షిణ భారతదేశంలో పెద్దగా ఆశ లేదు. ఒక తెలంగాణ తప్ప కర్ణాటక మొదటించింది అనుకోండి. 3-4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, పుదుచ్చేరి ఆశ లేదు. ఏమున్నా దక్షిణ భారతదేశంలో ఈ 2 రాష్ట్రాలే కేరళ, కర్ణాటక, తెలంగాణ. ఇటుపోతే మాత్రం మన పశ్చిమ బెంగాల్లో గట్టిగా ఆశలు పెట్టుకుంది ఈసారి. కానీ మ్యాజిక్ ఫిగర్ కి సగం సీట్లే గెలుచుకుంది మొన్న 77 2021 ఎన్నికలు. మ్యాజిక్ ఫిగర్ 148 కావాలి. 77 పక్క 152 అవుతుంది, 154 అవుతుంది కదా. అంటే ఒక 6 సీట్లు అంటే ఇంకా సగం సీట్లు గెలుచుకోవాలి. 77కు ఇంకో 75 సీట్లు గెలుచుకుంటే తప్ప సాధ్యం కాదు. ఈసారి కూడా తృణమూల్ కాంగ్రెస్ మళ్ళొకసారి హ్యాట్రిక్ కొట్టింది. ఇప్పటికే 4వసారి గెలుస్తుంది అనే ఒక వాదన ఒకటి వస్తున్నది. రెండోది బీజేపీ కూడా ప్రధాన ప్రతిపక్షం ఉంది కనుక దీన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే ఇటు ప్లస్ అయితే అటు మైనస్ అవుతాయి కదా. ఇక్కడ ఇంకో 75 సీట్ల ప్రయత్నం చేయాలి, అటుపక్క 75 సీట్లు మైనస్ అవుతాయి. కనుక హిందూ ఓట్ల పోలరైజేషన్ మీదనే ఆధారపడుతుంది కనుకనే హిందూ ఓట్లను కోల్పోకుండా తృణమూల్ కాంగ్రెస్ అధినేత ఆమె మళ్ళీ బ్రాహ్మణ స్త్రీ అంటుంది. ఇవాళ దుర్గామాత గుడి కట్టే ప్రయత్నం చేస్తుంది. ఎవరు వద్దన్నారు కదా. ఇప్పుడు మన ముస్లింలు అర్థం చేసుకున్నారు, మనం గెలవాలంటే హిందూ ఓట్ల మెజార్టీ తీసుకోకుండా తృణమూల్ కాంగ్రెస్ గెలవదని అభిప్రాయానికి వచ్చారు. కానీ అదే పార్టీ నుంచి ఇప్పుడు కబీర్ విడిపోయి బయటకు పోయి మరి ఎంఐఎం మద్దతు ఇస్తారు కనుక ముస్లిం మైనార్టీల ఓట్లు కనుక చీలిపోతే మళ్ళీ ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటాను. కాదు మన ఓవైసీ ప్రభావం కానీ కబీర్ ప్రభావం కానీ పెద్దగా లేకపోతే ముస్లిం ఓట్లు గా ఒక 90%, ఆల్మోస్ట్ 90% ఇటు పడుతున్నాయి. ఇది మన తృణమూల్ కాంగ్రెస్ కి పడుతున్నాయి. కాంగ్రెస్ పడి ఇది వచ్చింది అంతే. కనుక అటు పడితే మాత్రం మళ్ళీ ఇంకొకసారి తక్కువ మెజార్టీతోనైనా సరే తృణమూల్ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంటున్నారు. గుర్రం ఎగరానవచ్చు. బీజేపీ అధికారంలో రావడానికి గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఇంకొక 2 నెలలు దాటి అంటే ఇప్పుడు ప్రతి ఎన్నికలు ఏ ఎన్నిక ఆ ఎన్నికే ప్రత్యేకంగా ఇక్కడ రోజా గారు ఇంకో 2 నెలల తర్వాత పరిస్థితులు వేరేగా ఉంటాయి అంటున్నారు. ఇప్పుడున్న భావోద్వేగాలు ఇప్పుడున్న చివరికి ఒక్క మాట ఒక చిన్న సంఘటన మొత్తం రాష్ట్ర రాజకీయాలు మార్చేస్తుంది. కనుక ప్రధానమైన పోటీ అవునన్నా కాదన్నా బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది. ఈసారి అధికారంలో 148 అంటే 140 మ్యాజిక్ 150లో పడి తెచ్చుకుందామని అనుకుంటున్నారు. అంతా 294 సీట్లు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదివరకు అట్లా ఉంది, అట్లా తెచ్చుకుంటారు అనుకుంటున్నారు. సార్, అయితే దేవుళ్ళ చుట్టూ ఈ ఎన్నికల ప్రచారం కావచ్చు, ఈ రాజకీయాలు కావచ్చు, ఓటర్లు ఎలా చూస్తున్నారు, వాళ్ళు ఎలా వీటిని రిసీవ్ చేసుకుంటారు తెలుసు.